హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ నోకియా గురించి. యాక్చువల్లీ నోకియా అనే పేరుని మీరు మర్చిపోండి. హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు. అంటే వాళ్ళ సైట్ పేరు కూడా మార్చేసేసారు హెచ్ఎండి గ్లోబల్ లాగా. ఇంతకుముందు మీకు నోకియా అనే పేరుతో టైప్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యేది. కాకపోతే ఇక్కడ నుంచి మనకి హెచ్ఎండి పేరుతోటే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది అన్నట్టు. ఎప్పటి నుంచి అయితే హెచ్ఎండి వాళ్ళు ఈ నోకియాని తీసుకున్నారో అప్పటి నుంచి నోకియా పరిస్థితి దారుణంగా అయిందని చెప్పేసుకోవచ్చు. నోకియా గురించి మాట్లాడినట్లయితే ఒకప్పుడు ఇండియాలో అయినా కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్గా అయినా కానివ్వండి, ఫీచర్స్ ఫోన్ డిపార్ట్మెంట్లో ఒక రారాజులాగా ఉండేది. ఎవరైనా ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే టక్కున నోకియా ఫోన్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇక దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు వీళ్ళని అక్వైర్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి హెచ్ఎండి గ్లోబల్ దగ్గరికి వెళ్ళింది. కాకపోతే ఎవరు కూడా దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయారు. నోకియా పేరు బాగుండే, కాకపోతే దానిలో వచ్చే ఫోన్స్ అయితే బాగుండేవి కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు నోకియా అనే పేరుతోటి మొన్నటి వరకు మొబైల్ని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు 9 మొబైల్స్ని తీసుకొస్తారట. కాకపోతే హెచ్ఎండి బ్రాండింగ్లోనే వీళ్ళు మొబైల్స్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి పేరును మారినంత మాత్రాన దానిలో ఉండే స్పెసిఫికేషన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న పోటీ వాతావరణానికి తగ్గట్టు మొబైల్ తీసుకొని రాలేదనుకోండి, వాళ్ళు హెచ్ఎండి పెట్టుకున్నా లేకపోతే ఏఎండి పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా సరే మొబైల్స్ అయితే నడవవు. మరి ఈ విషయం హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళకు ఎప్పుడు అర్థమవుతుందో తెలియాలి. పిచ్చి పిచ్చి స్పెసిఫికేషన్స్ తోటి పిచ్చి పిచ్చి మొబైల్స్ని అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. నోకియా బ్రాండింగ్లో కూడా అలానే చేశారు. మరి హెచ్ఎండి బ్రాండింగ్లో 9 మొబైల్స్ తీసుకొస్తా అంటున్నారు. ఈఎంఐ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటే దానిలో స్పాట్ అయ్యాయి. మరి ఎలా తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ పేటీఎం గురించి. మనందరూ తెలిసిందే, ఇప్పుడు ఈ పేటీఎం వ్యాలెట్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి డబ్బులు తీసేసుకోండి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఈ మనీ లాండరింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనీని చైనాకు తరలిస్తున్నారు. డిఫరెంట్ అలిగేషన్స్ కారణంగా వీళ్ళ మీద అయితే బ్యాన్ విధించబడుతుంది త్వరలో అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాని కారణంగా ఇప్పుడు దీని స్టాక్ విలువ ఏదైతే ఉంటుందో దాని షేర్ విలువ అయితే 20% అయితే తగ్గిపోయింది. మరి ఎవరైతే పేటీఎం వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయో దాన్నైతే తీసుకోగలిగారు. కానీ చాలామందికి ఈ పేటీఎంకి సంబంధించిన న్యూస్ అనేది తెలియదు. దాని కారణంగా ఆ స్టాక్స్ని అమ్ముకోలేకపోయారు. వాళ్ళైతే లాస్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే పేటీఎం వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మెల్లిమెల్లిగా సర్దుమణుగుతుంది. ప్లస్ ఈ సంస్థల నుంచి ఉద్యోగులను తీసేసే విషయం ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా పేటీఎం వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మేము ఉద్యోగులను తీసేయట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారో ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే రాబోతుంది కదా, దానికి గాను రియల్మీ నార్జో 60 Pro ప్లస్ N55 రియల్మీ నార్జో N50 ఈ మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి అదే కార్డ్స్ యూజ్ చేస్తే ఒక 1000-2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ OnePlus 11 గురించి మాట్లాడినట్టయితే మనకు శాంసంగ్లో ప్లస్ గూగుల్ పిక్సెల్ డివైస్లలో ఉండే మ్యాజిక్ ఎరేజర్ ఏ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలోకి అయితే తీసుకొని రావడం స్టార్ట్ చేశారు అప్డేట్ ద్వారా. చైనాలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు మన ఇండియన్ ఫోన్స్కి అయితే రూల్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి IQ Neo 9 Pro గురించి. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేవి February 8 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కదా. అయితే ఎవరైతే స్టార్టింగ్ దీన్ని ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకు ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా వారంటీ ఇవన్నీ అయితే ఇవ్వబోతున్నారు. అయితే నన్ను అడిగితే మాత్రం అంత ఫాస్ట్గా అయితే మొబైల్ అని ఎప్పుడు కొనుక్కోవద్దు, ఆగాలి, కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత కొనుక్కోండి. వెంటనే లాంచ్ అయిన వెంటనే ఎప్పుడైనా సరే మొబైల్ అని కొనుక్కోకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ ఫోన్ గురించి. నథింగ్ ఫోన్ 2A అనే పేరుతోటి వీళ్ళు మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. బ్యాక్ నుంచి ఎట్లా కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి ఎట్లా కనిపిస్తుంది. కాకపోతే దీనికి ఒక బ్యాక్ కేస్ని తొడిగారు. దాని కారణంగా క్లారిటీగా చూడలేకపోతున్నాం. కానీ మరి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటుందా లేకపోతే మారుస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. మీరైతే Dimensity 7200 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. కరెక్ట్ ప్రైజింగ్లో తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. వీళ్ళ UI ప్లస్ కెమెరా అనేది అయితే బాగుంటుంది. అప్డేట్స్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు. మరి ప్రైజింగ్ కూడా కొంచెం చూసి ఇస్తే బాగుంటుంది. ప్లస్ వీళ్ళకి సంబంధించిన ఇయర్ 3 ఏదైతే ఉంటుందో TWS దాన్ని కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే దీన్ని సేల్ చేయబోతున్నారు. నెక్స్ట్ వివో గురించి మాట్లాడితే వివో వాళ్ళు వివో V30 అనే పేరుతో మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఎట్లాగో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి తీసుకొస్తారని చెప్పేసి అవి లీక్ అయ్యాయి కదా. ఇప్పుడు కెమెరా స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ అనేది బోకే కోసం ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇలానే త్వరలోనే ఒప్పో Reno 12 ఏదైతే దీన్ని తీసుకొని రాబోతున్నారు. Dimensity 2200 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ రాబోతుంది. దీనికి సంబంధించిన అంటే మొబైల్ ఎలా కనిపిస్తుంది అవన్నీ డీటెయిల్స్ అయితే లీక్ అయిపోయాయి. 40,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ గురించి. వీళ్ళు తరతరాల నుంచి ఒకటే డిజైన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తారు కదా. అయితే ఇప్పుడు iPhone 16 సిరీస్ ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళు గ్రాఫైట్ యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొన్న టైటానియం యూస్ చేస్తారు. దాని కారణంగా మొబైల్ అనేది లైట్ వెయిట్ అయిపోయిందని చెప్పేసి అయితే మనం అందరూ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్ళు గ్రాఫైట్ని కూడా యూస్ చేసే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ హీటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఈ మెటీరియల్ని యూస్ చేస్తారట. అలానే వీళ్ళకి సంబంధించిన విజన్ ప్రో ఏదైతే ఉంటుందో అది సేల్కి స్టార్ట్ అయిపోయింది. ప్రైస్ గురించి మాట్లాడితే 2 లక్షల చేంజ్ ఉంది, 2,80,000 ఉంది.
మరి ఎందుకు ఇంత ప్రైజ్ అని అంటే ఇక టీమ్ కుక్ డిఫరెంట్ సమాధానాలు చెప్తున్నారు. దానిలో యూస్ చేసిన టెక్నాలజీ అటువంటిది, దానిలో యూస్ చేసిన లెన్స్లు అటువంటివి, దానిలో యూస్ చేసిన చిప్స్ అటువంటివి, అవి ఇవి చెప్తున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే ప్రైజింగ్ మాత్రం 2 లక్షల పైనే. నెక్స్ట్ గూగుల్ బార్డ్ గురించి ఎక్కడో ఉన్నట్టుంది కదా. చాట్ జీపీటీకి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారు కానీ జనాలు దీన్ని పట్టించుకోవట్లేదు. నేనైతే ఎప్పుడూ చాట్ జీపీటీనే యూస్ చేస్తూ ఉంటాను. నేను అంత అక్యురేట్గా రిజల్ట్స్ వచ్చినట్టు నాకు అనిపించలేదు. చాట్ జీపీటీ ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్లో రాయండి. మొత్తం చూసుకున్నట్టయితే దీని పేరు తీసేసి, అంటే బార్డ్ అనే పేరు తీసేసి జెమినీ అని పెడతారట. మరి వీళ్ళు మొత్తానికి దీని పేరుని జెమినీ అని పెడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి ఈ టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ మీకు నచ్చిందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.